ఒకసారి చెప్పు ఇప్పుడు. ఇప్పుడు స్టార్ట్. ఓకే. హుబ్లీలో 9 సంవత్సరాలు అప్పుడు నాయన పర్మనెంట్ అయ్యిండు. చిన్న ఆయన మా నాయన ఒకటేసారి పర్మనెంట్. ఆయన ట్రాఫిక్ పోయిండు, ఈయన లోకషెడ్లోకి పోయిండు. నాయన ఫైర్ మ్యాన్ ముందు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఫైర్ మ్యాన్. ఆ తర్వాత ఇంకా మనకు సంఘం లేదు, సిఎస్ఐకి పోతున్నాం. మిలిటరీ క్వార్టర్స్ పోతున్నాం. కానీ మనకు అంత అవగాహన లేదు. కుర్చీల మీద కూర్చుంటారు, పాస్టర్లు ఏదో చెప్తుంటారు, అది ఒక విధంగా ఉన్నది. అబ్రాము అని బ్రదర్ అని ఉన్నాడు, ఆయన పోయేటోడు. అప్పుడు నాయన ఎప్పుడు ఊరి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఇంకా నౌకరి రాలే, అప్పుడు చెయ్యెట్టిండంట నాయన. ఎవరికి ఇష్టం చెట్టుపల్ల దేవదానం బ్రదరు వచ్చినప్పుడు అంట. అది మేము ఎంత చిన్నపిల్ల. అప్పుడు నాయన టీచర్ అమ్మోళ్ళు ఉన్నారంట ఆ ఊరిలో, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా అన్నాలు పెట్టించండు. అంటే మనకు అప్పుడు అంత ఇది లేదు కదా, వాళ్ళకంటే అన్ని కొన్ని టీచర్లు కాబట్టి కొన్ని ఉంటాయి వాళ్ళకి సామాన్లు. ఆడ పెట్టించిన అప్పుడు చెయ్యెత్తిండంట. అయితే మర్చిపోయాడు. ఇంకా ఆయన అనకలే. ఇంకా పర్మనెంట్ అయ్యి పూన చేసిన తర్వాత అప్పుడు ఆయన ఇంకా సినిమాలకు పోను, దోస్తుల మడి తిరగను, అట్లా ఉన్నాడు నాయన. అంటే తెలియదు కదా. ఇంకా ఆ తర్వాత ఇంకా అబ్రామ్ బ్రదర్ అని ఆయన పోతుంటాడు. అప్పుడు ఆయన అడిగిండు, నువ్వు చర్చికి పోతుండవు అని. అంటే నేను అన్న పలాని ఎబ్రాన్ చర్చికి పోతున్నాను. అరే రేరే అని ఇంక అప్పుడు నాయన ఆ మందిరం మానుకొని మళ్ళా ఆయనతోటి పోయొచ్చుండు. పోయొచ్చిన తర్వాత అప్పుడు నారాయణని ఆయన హిందువుడు ఇంకా 4-5 బాప్తీసాలకు తయారైండ్రు. కానీ నాయన అప్పుడు ఫస్ట్ దానికి తీసుకోలే, ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా చెప్పు, అదే చెప్తున్నా, చీకటి పడిపోతుంది. అన్ని చెప్తే ఈసారి వస్తాంలే మళ్ళీ. అప్పుడు ఏదో భూకంపం వచ్చింటే పూనలో. ఎప్పుడు పుట్టారు మీరు? నాకు అదే తెలియలేదు. నేనేమి రాసుకోలేదు. నేను వాళ్ళు పుట్టినప్పుడు పుస్తకానికి అమాషాకు అంటుండే, ఎవరికి తెలుసు అయ్యింది. మేము 1957 రాపించిండు సర్టిఫికెట్. ఆ తర్వాత నాయనోళ్ళు బాప్తీసం తీసుకుంటున్నారా. ఇంకా భూకంపం వస్తే మనం చచ్చిపోతే నరకానికి పోతాం కదా, వాళ్ళు తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటానని తయారైన తర్వాత ఇంకప్పుడు మీకు అప్పుడు ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 13, 14 ఎంత 12 సంవత్సరాలు ఉంటాయి. నాకేమో ఎక్కువ లేవు. మందిరానికి పోయేటోళ్ళము వచ్చేటోళ్ళము. అప్పుడు ఇంకా నాయనోళ్ళు తీసుకెళ్ళని తయారయ్యాక అక్కడ ఒక బ్రదరు చనిపోయాడు. నాకు ఆయన మెయిన్ ఆయనే ఈ ఎబ్రోన్కి వచ్చి చనిపోయాడు ఆయన. అయితే ఆయన కోసం మేము దుఃఖంలో ఉండి అప్పుడు బాప్తీసాలు తీసుకెళ్ళాం. దుఃఖంలో ఉన్నారు అందరూ. అదేది ఆయన పోయి పాట కూడా వేసాడు. అప్పుడు కొత్తగా వేసాడు, సిలువలో అది మరాఠీలో దేవచ్చ కోకర. నాకు రాదు, ఇప్పుడు మర్చిపోయాను. ఆ పాట వేసిండు ఆయన మరాఠీలో. అది విన్నాము, అందరం విడిచినాం పాపం. మళ్ళీ ఇంకొకసారి ఈస్టర్ పండుగ అప్పుడు భక్సింగ్ గారు ఉన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు వచ్చి మాకు బాప్తీసాలు ఇస్తాను నాయన వాళ్ళకని అనుకున్నాడు. ఆయన ఆ సమయానికి రాలే. అరవింద బ్రదర్ అని ఉన్నాడు. అరవింద బ్రదర్ అంటే ఈయన కాదు, ఇంకొక ఆయన పంజాబ్, ఈయన గుజరాత్ ఆయన. సుశీల సిస్టర్ అని ఆమెకు నామదిరి ముక్కు ఇక్కడ ఉంటుంది, పిల్లలు లేరు వాళ్ళకి. వాళ్ళు ఇచ్చిండ్రు బాప్తీసం. అప్పుడు నేను నన్ను మందిరంలో లేపి నిలబెట్టిండ్రు.
లేపి నిలబెట్టిండ్రు. నీకు ఎవరు చెప్పిండ్రు బాప్తిసం తీసుకోను, నీవు ఎందుకు తీసుకుంటున్నావు, ఏమని తీసుకుంటున్నావు అని అంటే ఇంక నేను లేచి నాకు ఇంకా వణుకు కూడా పుడుతుంది, వణుకు కూడా పుడుతుంది. నాకేం తెలుసు. ఇంకా నేనన్నా నేను మా అమ్మ మా నాయన వాళ్ళు తీసుకుంటుంటే నేను కూడా తీసుకుంటే పరలోకానికి పోతా కదా, నరకానికి పోను కదా అని నేను కూడా తీసుకుంటున్నాను. రైట్ కూర్చోను. ఇంకా అప్పుడు ఇంకా అమ్మలతోటి నాకు ఇచ్చిండ్రు. అయితే మంచిగా పెళ్లి ఎప్పుడైంది మ్యారేజ్? 72. ఎప్పుడు ఏమంత? సెప్టెంబర్ నెల. 22కి. అవి మాత్రం బాగా పుట్టింది నాకు. అంతేలే తెలియదు కదా. 72 సంవత్సరాలకి నీకు వయసు ఎంత అప్పుడు? 17. ఓకే. అప్పుడు అంటే బాప్తిసం తీసుకున్నాను నా ఏళ్ళకు నా పెళ్ళి. అప్పుడు దాకా మేము పోవటము రావటము చేయటం మంచిగానే ఉన్నాం. ఎప్పుడు అంకులు చేసుకున్నా నాకు అయిపోయింది నా విశ్వాసం. ఏమైంది? అవిశ్వాసి. అయ్యో, నమ్మగల నువ్వు కూడా అవిశ్వాసం అయిపోయినావా? ఇది ఇంకా పెద్ద సాక్ష్యం. ఇప్పుడు మెయిన్ సాక్ష్యం ఆయనకు ఇప్పుడు నిజమైన సాక్ష్యం వస్తుంది. అదే చెప్పు మరి, చీకటి అవుతుంది. అదేమో నోరు గారు చెప్పు అంటే ఏమన్నట్టు. ప్రార్థనకు బానిచ్చేటోడు కాదు, మనసులల్లా జారనిచ్చేటోడు కాదు. ఎప్పుడు కట్లాడే, ఎప్పుడు కట్లాడే. ఎప్పుడు ఇంకా నేను ఏడ ఉన్నానో ఏడలేనా, అయ్యో ఇదే పని. దాంట్లో ఒక్కరో నలిగిపోయినా. ఇంకా లాస్ట్కు మా కాన్వకేషన్ వస్తున్నాం కదా ఎబ్రోన్కు. ఇంకా నాయనోళ్ళు మేమందరం సంవత్సరానికి ఒకసారి వచ్చేటోళ్ళం. చిన్న పిల్ల నేను తోటలో పోసి కూర్చున్నది. అప్పుడు ఇంకా అందరూ అప్పుడు ఆడ చెప్తారు కదా బాప్తిసాలు తీసుకోవాలేటట్టు వాక్యం చెప్పిన తర్వాత అప్పుడు ఆయన చెయ్యెత్తి బాప్తిసానికి తయారయ్యాడు. ఆయన తీసుకున్న తర్వాత మా నాయన అందరు వచ్చి పాట అడుగుతున్నారు. ఎందులో కన్నా నీ అల్లుడు బాప్తిసం తీసుకున్నాడు, మాకేం పార్టీ తీసుకున్నాడు బాప్తిసం? హెబ్రోన్లో. హెబ్రోన్లే అప్పట్లో అంకులే అంటారు, తెలియదు కదా అప్పుడు. అయితే ఇంకా మా నాయన ఉండే పావయ్య వాడు నిలబడినప్పుడు కానీ పాటించావు నువ్వు కన్నా నిలబడతాను. ఇంకా బాప్తిసం తీసుకుని నిలబడాడు. ఏమలేవయ్యా అని అన్నాడు. ఇంకా తగ్గించుకున్నాడు. ఇంకా అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత మందిరానికి కూర్చున్నాడు. అయితే ఆ శాస్త్రాలు వదలలే కొన్నాళ్ళు. తర్వాత దారికి వచ్చిండు. దేవుడు దారిలో పడేసాడు. అట్లయితే మంచి విశ్వాసం అవుతారు బాగా. అంకులు బెంజమిన్ పడి వచ్చి బతికిండు కదా, అందుకు నమ్మాడు ఆయన. ఎట్లా పన్నాడు చెప్పు. ఎంత చెప్పాలంటే కొంచెం చెప్పు. అదే చెప్పు మెయిన్. నీకు వాక్యం వచ్చినాయి. అదే ఇంకా ఈమె సంవత్సరంన్నర పిల్ల, సంవత్సరంన్నర పేరు చెప్పు. చెప్తాను. పెద్ద కూతురు అని చెప్పు. పెద్ద కూతురు. ఒక సంవత్సరం 3 నెలల పిల్ల. ఓకే, పెద్ద కూతురు. సలమ్మి 2 నెలలు ముట్టుది. ఓకే. అప్పుడు కేసల్రాకు, గోవా అక్కడ లైన్ పోయేటోళ్ళు, వారానికి ఒక్కసారి వచ్చేటోళ్ళు. ఆ రోజు ఇది మన ఇప్పుడు కేతూరం ఊడు ఏసేపు ఈమె కాడికి సంవత్సరం ఒక 9 నెలలు చిన్న. ఓకే. మేరీ కాడికి వాళ్ళు పుట్టినరోజు జరుగుతుంది. నాయన అక్కడనే మా దగ్గరనే కోళ్ళపూరిలో పనిచేస్తున్నాడు. పూణే నుండి ట్రాన్స్ఫర్ ఇటమ్మా మరి నేను ముందుగా పోతా, మీరు ఆ తర్వాత రండి అని అంటే సరేలే నాయన అని చెప్పిన. ఈయన చేసేది గోవా సెక్షన్లో. ఇంకా నేను లీవ్ తీసుకొని వచ్చాక ఇంకెప్పుడవుతుంది. సరే ఇంకా రేపు వస్తాం, పేషెంట్ పంపితే వస్తాడని చెప్పిన. ఆ రోజు నాయన పోయిండు. మరుసా రోజు మార్చి 4వ తారీఖు ఏమో ఎప్పుడు ఆయన పడింది. పనులు చేస్తున్నాడు, లైట్ ఇంజన్ వచ్చి కొట్టింది. ఇలా ఆ వల్ల ఈ వల్ల డేంజర్ పెట్టిండ్రు. ఇంజన్ ఎవరు రాలే.
ఆయన బ్రాహ్మణ ఆయన. ఇది రావు కాలం ఉంది, సమయము 12 గంటల వరకే, అప్పటికల్లా చేసుకొని దిగుదాము రానంటే ఏ ఊరు పోలే. నువ్వు రావు కాలం ఉంటే మమ్మల్ని అది పిలిచావు. ఇంక సైమానా నువ్వన్న రా నెలక అని వాళ్ళు వీళ్ళు నడుంగులో ఉండరు. ఆ వల్ల ఈ వల్ల బాట పెట్టుకొని ఎర్రది పెట్టి పనులు చేస్తున్నారు. ఆయన తాగినాడు లైటింగ్ డ్రైవర్. అన్ని కర్నింగులు కదా, ఇన్ని బొగదాలు. ఆ బొగదాలకు ఈ మిషన్లకు వినపల్లె. ఇంకా వాళ్ళేమో తప్పించుకున్నారు, వీళ్ళు చెప్పుకున్నారు. వీళ్ళు ఆ ఇంజన్ది బొప్ప అది ముందుది కొట్టిన కొట్టుకు ఈ మేస్త్రి కింద పడిపోయాడు. ఈయన లైన్లో కాలు ఇరుక్కుని ఊడ తీసుకొని కింద ఇసుకల పడినాడు. ఆయన బండ మీద పడినాడు. ఆయన అప్పటికి ఇది ఈయన మాత్రం కొత్త ఊపిరి ఎన్ని దెబ్బలే, మరి కాలు ఎరిగింది, అన్ని దెబ్బలే. ఈయన మా నాయన పోయిండు, పుట్టినరోజులు చేసుకుంటున్నారు, మాకేమో ఇడైంది లేదు. ఇంకా ఏం చేయాలి అని ఇంకా నేను ఎత్తుకొని కూర్చొని ఉండాలి. ఎప్పుడు వస్తాడో ఆయన సైమాని, ఆయన పేరు కూడా. ఆయన బిల్లు డిపార్ట్మెంట్లోనే పనిచేసాడు. అమ్మ అమ్మ అని వచ్చాడు, తాగుతాడు. నేను ఎందుకు వచ్చున్నాను, ఆయన తాగి ఎప్పుడు రాడు, ఎందుకు వస్తున్నాడు అని అంటే దగ్గరికి వస్తున్నాడు. నాకు భయం అవుతుంది. అమ్మమ్మ సైమాను తాగలేకుంటే ఉబిలి వాడకు తీసుకుపోయినరు, నువ్వు ఈ రాత్రికే పోవాలా. ఇదేనా జ్వరం తగిలేదేంటి, తీసుకుపోయటం ఏంది అంటే మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ఏందబ్బా అని ఆ రోజు ఈ టీఎక్స్ఆర్ వాళ్ళందరి జీతాలు మన ఈ ఇంట్లోనే నేను ముందు ఉంటా, వెనక ఆరిపోయే వాళ్ళు ఉంటారు, వడ్డీలకు ఇస్తారు వాళ్ళు. వాళ్ళ ఇల్లు మొత్తం నిండిరు మగవాళ్ళు, వడ్డీ వ్యాపారం. అందరు అనుకుంటున్నారు కన్ను పోయిందంట, కాలు పోయిందంట, అయ్యో మంచోడు, అయ్యో ఆయనకు రావాలనా, అయ్యో పాపం చిన్నట్టు ఏంటంటే ఎవరో అనుకున్నాను నేను. లాస్ట్కు తెలిసింది మా అదే డిపార్ట్మెంట్లో ఆమె ముసలామె, పాపం పెద్ద ఆవిడ, ఆమె అవ్వజానూరు ఆ పొలం ఆపేసుకుంటే పాపడక నేను వచ్చాక ఇద్దరం పోయినాం. ఆడ మాత్రం రూపాయల 4 అన్నాలు నమ్మకం అమ్మ, 12 అన్నాలు నమ్మకం లేదు. అందులో మాకు మెసేజ్లు వచ్చినాయి, మేమేమి చూడలే. మేస్త్రి మాత్రం మాకు ఆయన ఏమి ఇది లేదు. ఆయన వెనక ఇంకా ఏడుచుకుంటా మొత్తుకుంటా ఇంటికి వచ్చి ఈ పిల్లని ఎవరు ఎక్కపోయినరో ఏమో నాకు తెలియదు. వాకిలు వేసుకొని ఇంకా నేను ప్రార్థనలో కూర్చున్నా. కానీ వీళ్ళందరూ దెబ్బ కొడుతున్నారు, ఏం చేసుకుంటుంది ఏమో. అయితే ఇంకా నేను ప్రార్థన బైబిల్ తీసినప్పుడు ఇర్మియా గ్రంథం 18 అదే కుమ్మరివాడు అడగకుండా విడిపోయింది. మళ్ళీ నేను అది అర్థం నాకు తెలియదు. చచ్చిపోయినా పట్టించేదానికే పోతున్నా ఇట్టా అనిపించింది. లాస్ట్కు రాత్రి ఒక ఆయన డిపార్ట్మెంట్ ఆయననే వెంబడి పెట్టి పంపించితే ఇంకా ఉదయాన్నే 6 గంటలకు దిగిన ముగ్గులా. పెదనాయన వాళ్ళంతా ఆ రాత్రి అంతా అక్కడనే ఉన్నారు హాస్పిటల్లో, బంధువులందరూ. ఇంక పోయినా ఇంకా మా పెదనాయన ఇట్లా తెలుసుకొని ఏడుసిన, ఏం పర్వాలేదులమ్మా, రాత్రి అంతా మేము అక్కడనే ఉన్నాము, నిద్ర లేదేం లేదు, ఏం కాదులే, సరే పొద్దున్న పోయి చూద్దాం. ఇంకా పొద్దున్నే మకం కడుక్కో ఏమన్నా నాష్ట నాకేమొద్దు మనం చూపియండి. ఆడి వేళకి అవన్నీ తెల్లటి కట్లు కట్టేది కదా, తెల్లటి దెబ్బలు, చిన్న దెబ్బలు, పెద్ద దెబ్బలు. ఇంకా అప్పుడు ఈయన గుర్తుపెట్టేది వాళ్ళు నాయన గుర్తుపెట్టి గట్టిగా అని అంటుంటే అది ఇలకన్నది. ఏమన్నా అయితే మళ్ళీ ఏమని ఇంక కిందికి ఆడ డిపార్ట్మెంట్ ఆయన ఉన్నాడు హాస్పిటల్, అక్కడ నువ్వు ఏడ్చొద్దు, ఏడిచే నువ్వు అక్కడనే ఏడ్చక నువ్వు చూచే రా, ఏడ్చనులే అన్న. అప్పుడు పోయి చూసి అప్పుడు ఇంటికి పోయి అప్పుడు మాకు తిని ఇంకా 15 రోజులు 20 రోజుల దాకా హాస్పిటల్ ఉన్నాడు, డిపార్ట్మెంట్. అప్పుడు ఇంక మీరు ఎదుగుతుంది అక్కడ ఉండి అక్కడ నుండి లోండకు వచ్చినాం. లోండ నుండి ఇంకా ఎక్కడికి పోలే.
అంతకుముందు ఎక్కడ ఉన్నారు లోండాక ముందు? మీరేది ట్రాన్స్ఫర్ అయ్యింది మీరేజా? మహారాష్ట్ర మహారాష్ట్ర మీరేజ్. అక్కడి నుంచి లోండాకి వచ్చారు. వచ్చేసినాం. ఆడ ఎన్ని మీకు రోజులు? మరాఠీ మరాఠీ వచ్చా మీకు? కొన్ని రోజులు కూడా ఉండాలి, 9 నెలలే. అంతే. ఓకే. పూనాలమ్మా పూనాలో లోండాకి వచ్చేసారు. పూనాలో తాత ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నాం. లోండాలో. ఇంకా లోండకు ఇంకా ఆయనకు లైట్ జాబ్ ఇచ్చి ఆయనకు ఆఫీసులో పని ఇచ్చి పంపించేసాడు. ఓకే. ఇంకా అప్పుడు నుండి ఇంకా మనకు అక్కడ మందిరానికి వెళ్ళడము మనకు బ్రదర్స్ అక్కడ సంఘం లేదు లేదు అప్పుడు. అంటే బెల్గాం పోయేటోళ్ళు, కేశవనాడు పోయేటోళ్ళు, బెల్గాము. వీళ్ళందరూ మన కాడికే రావాలా. ఓకే. మన ఇంట్లో ప్రార్థన చేయాలా, మన ఇంటి నుండి వెళ్ళిపోవాలి. ఇంకా పాతలు లేరు. ఇంకా అట్ట సంఘము ఏర్పడింది మీ ద్వారా. సంఘం ఏర్పడింది. ఇంకా సేవకులను పెట్టారు. మీ కేసరాకు పోయేటోళ్ళం మేము. ఇది ఒకసారి రొట్టె బల్ల బెల్గాం పోయేటోళ్ళం. పొద్దున్న రాని చెన్నమ్మకు 7 గంటలకే లేయాల, స్నానం చేసుకోవాలి, పిల్లలకు చేయాలి, టిఫిన్ కట్టాలా, కట్టుకొని పోయేటోళ్ళం. పోయి ఆడ పిల్లలకు ఇంకా ఆడ ప్రార్థన కూర్చుంటే పిల్లలు ఆకలటారు. ఇంకా పిల్లలకు కొంచెం కొంచెం పెట్టేది, తినబెట్టేది, కూర్చుండేది. నువ్వు ఎట్లా రక్షణ పొందినావు చెప్పలే మరి? చెప్పినా కదా. ఏమని? అదే నేను దేవుణ్ణి అదే భూకంపం వచ్చినప్పుడు నాయనోళ్ళు తీసుకుంటున్నారు, నేను నరకానికి పోతాను అని చెప్పి నాకెవరేమి బోధించలే, నాకెవరేమో వాక్యం చెప్పలే, నాయనోళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు మరి నమ్మకం ఉందా నీకు? ఉండేది ఉందా? ఉన్నది నాకు. ప్రభు పిలిస్తే రెడీగా ఉన్నావు మరి? రెడీనే ఉన్నావా? అవునా? సిస్టర్స్ మీటింగ్ కూడా తీసుకుంది లోండలో. అవునా? ఓకే. పరిచయం ఏదో అంటే మధ్య మధ్యన ఏమైనా మనం తప్పులు చేస్తాం కదా, అవునే అవి క్షమించి ఒప్పుకోవడమే. అది మొత్తము బీజేపీ ఏరియా మొత్తం అది. అందులో సేవ చేసింది. అప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత ఇంకా సిస్టర్ వాళ్ళ బ్రదర్ సంబడి తిరగటం, ఇల్లు చూపటం, విజిటింగ్ తిరగటం. ఆ సిస్టర్ ఆమెకు పిల్లలు వంటలు బాగా చేస్తుంది. నా కాడ ఉండు, నేను చాక్కుంటామంటే నాయనలకు నేను ఒకదాన్ని. మా సమాజంలో పుట్టింది కానీ చిన్నది, అప్పుడు కింద పుట్టలే. అయితే మా నాయనలకు పానం ఒప్పలే, లేకుంటే అక్కడికి పోయింటే నేను బాగా పడుతుంది. పాటలు వచ్చా నీకు? ఒక పాట పాడు మరి. నీకేదో వచ్చది పాడు. మరాఠీలో కానీ, తెలుగు కానీ, మనకి కన్నడ వస్తే కన్నడ కానీ, ఏదో ఒకటి ఒక చరణం పాడు. చాలు. ఇష్టమైనది ఒక పాట పాట చరణం పాడు చాలు. అంతే. టైం అయిపోతుంది, మేము వెళ్తాం ప్రేర్ చేసేసి. అందుకని పాటల పుస్తకం ఇవ్వాలా? సాంగ్ బుక్ ఇస్తే పాడతావా? ఉన్నదే వెనకాల ఉంది చూడు, అందియాలా? ఓకే. నమ్మకం అయితే ఉంది, ప్రభుని చూస్తానని నమ్మకం అయితే ఉంది. ఓకే. అయితే నేను అప్పుడు నుండి ఇప్పటి వరకు దేవుని పైన విశ్వాసమే ఉంది. ఓకే. నేను కదలే, ఎక్కడ కదలే, ఏ సంఘంలో పోలే, నేను ఎవరితో నాకేం లేదు. ఎబ్రోని సంఘంలో నేను సావాసంలో ఎదిగిన. ఓకే. అంతవరకు ఇంతవరకు కూడా అది నాకు ఆ బోధకు ఈ బోధకు పరిగెత్తలే. నేను ఆడ మీటింగ్ పెడుతున్నారు, ఈడ స్వస్థత ఉంది, అది ఉంది, ఎక్కడ పోలే. నేను ఇప్పటి వరకు హెబ్రోన్ సహవాసంలోనే ఉండా. టైం అవుతుంది, పాట పాడేస్తే నీకు ఇష్టమైన పాట ఏదో పాడు. నీకే ఇష్టమైన పాట ఏంటి? అన్నీ పాడుకుంటావా? ఒక పాట పాడు, ఒక పాట పాడైతే. టైం అవుతుంది, చీకటి అవుతుంది. అందుకని ఆంటీ పిల్లలు ఉన్నారు, నేను దూరం వెళ్ళాలి. అందుకని కోడలు బాగాలేదు, ఊరెళ్ళింది. అందుకని చీకటి అవుతుంది కదా, అందుకని మళ్ళీ ఈసారి వస్తాము. ఫుల్ సాక్ష్యం రికార్డ్ చేయి. సండే స్కూల్ టీచర్ ఇవన్నీ. అవునా? ఎంతమంది రక్షణ పొందినారు మరి మీ ద్వారా? అది చెప్పలే. నేను రక్షణ పొందినట్టు నాకు లేదు, కానీ నేను మాత్రం స్త్రీల మీటింగ్ తీసుకునేదానివి. ఇంకా ప్రభు రక్షించుకున్నాడు. అంతేలే, తెలియదు కదా, ఆత్మకార్యం కదా. అయితే మాత్రం సంఘాన్ని మాత్రం నిలబెట్టినారు, సంఘం స్థాపించారు. ఏమున్నా లేకున్నా తొందరగా ఏ పాట చెప్పు, నేను తీస్తా. ఏదో ఒకటి పాడు.
క్రైస్తవ జీవితం ఓయమ్మ క్రైస్తవ జీతం సౌభాగ్య జీతమా అన్నీ వస్తాయి. స్టార్ట్ చేయి ఎంతలో నిశ్చయముగా నేను నిన్ను దీవించు ఆ పాట పాడినావు కదా నిశ్చయం క్రైస్తవ జీతం అని చెప్పింది నాకు అదే పాడిని కానీ ఇంత తొందరగా వాడు స్టార్ట్ చేయి అన్ని పాటలు వస్తాయి. నేను ఏం చదువుకున్నారు మరి మీరు? నేనెంత 5 చదువుకున్నాను. మరి బాగానే చదవడం వచ్చు అయితే. ఆడ మరాఠమ్మ. అవునా? తెలుగు చదువుకున్న తర్వాత ఇంకా తెలుగు విడిచిపెట్టి తీసుకుపోయినరు మరాఠీకి వెళ్ళిపోయారు. ఇంకా మరాఠీ ఇంకా ఏమొచ్చది అయితే ఆ ఉపాయం ఉందంటే పోదును. స్టార్ట్ చేయి మరి. స్టార్ట్ చేయి వచ్చు కదా నాకు పల్లె వచ్చు కదా అట్లానా వాటర్ ఇవ్వాలా? సరే సరే అదిగో ఇది తాగుతావా బాదం? క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్ యేసేపు దేవుడే నా సహకారి. యేసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంబు భువిన వరించిన రాజులు గనులు శత్రువులైనను అగ్నిగుండములో సింహపు బోనులో దానియేల్ దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. ఘోర శబ్దంబు మ్రోగెడి వేళ శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్. ఘోర శబ్దంబు మ్రోగెడి వేళ శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్. ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదవు ఆనాటి వరకు నే కనిపెట్టెదన్. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. వెరీ గుడ్ బాగా పాడినా.